వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అజంజాహి మిల్లు కార్మిక భవనం ఉన్న చోటనే పునర్నిర్మించాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో ఆందోళన. ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రాన్ని సందర్శించి కళాక్షేత్రంలో చేపట్టిన ఆధునీకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో నిర్వహించే 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంలో భాగంగా డప్పు కళాకారుల యాత్ర. మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గ్రామీణ నియోజకవర్గమైన మునుగోడులో జరుగుతున్న కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. అతిపెద్ద నియోజకవర్గం మునుగోడుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి అధిక నిధుల మంజూరు చేయాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం నగరంలోని సీక్వెల్ రోడ్డులో మహిళా మార్ట్ ఏర్పాటు చేయి భవనాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు. చేయవలసిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఇందిరా మహిళా శక్తి కార్యాలయంలో భాగంగా మహిళా సంఘాల సమన్వయంతో గ్రామీణ ఉత్పత్తులు అమ్మేందుకు వీలుగా మహిళా మార్ట్ ను చేయవలసిన ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. అది చూసుకోండి. డిమాండ్ చూడండి, పండుగ పెట్టండి. పెట్టి మనమే చేస్తాం. ఓకే, బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి. లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు ఏదో కాపరేటివ్ పెట్టినట్టు ఏదో ఇనిషియేటివ్లో పెట్టుకున్నట్టు కాదు. మన ప్రోడక్ట్స్ మంచిగా మనం బ్రాండ్ తీసుకుని చూపించాలి. ఎప్పుడు చదువుతున్నారు? ఫ్రైడే వరకు నాకు బై ఫ్రైడే ఫినిష్ పెట్టించేయండి. అర్జెంట్ ప్రయారిటీ. ఓకే, ఇక్కడ పూర్తి చేసేసి ఫ్రైడే వరకు మాకు ఇచ్చేస్తే ఇంకొక పెయింటింగ్ ఇది లేకపోతే ఒకసారి చూసుకోండి. చేసే కంపెనీలు ఉంటాయి. ఆ స్టోరీ ప్రకారం ఆ ప్రోడక్ట్ విలువ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100% ఆర్గానిక్, ఓన్లీ మిల్లెట్స్, నో ఆయిల్ యూజ్, సర్ఫ్ అయితే 100% క్లీనింగ్ వితౌట్ కెమికల్స్, స్కిన్ ఫ్రెండ్లీ, ఇలాంటి బ్రాండింగ్ పైన పని చేయండి. ఫస్ట్ అది చేయండి, కన్సెప్షన్ చేసి ఇక్కడ పెట్టేస్తారు. ఆ ప్రోడక్ట్ పక్కన చేస్తే మనం వీ విల్ అష్యూర్ 3rd వీక్ ఆఫ్ ఫిబ్రవరి లాంచ్ అవ్వాలండి. నో మోర్ డిలే. 3 days బ్రేక్ చేయడానికి, 1 week సివిల్ వర్క్కి, 1 week మీ మార్కెటింగ్ ప్లానింగ్ చేసుకుని ప్రోడక్ట్స్ ఇక్కడ పెట్టడానికి. ఇంత లోపల మీరు మండలంతో కోఆర్డినేట్ చేసుకొని ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్ చేసేయండి. సో 50 bags ఆఫ్ సర్ఫ్ వాళ్ళకి ముందే చెప్పి పెట్టండి. కావాల్సినప్పుడు వాళ్ళు రొటేషన్ బేసిస్లో తీసుకుంటాం. లాంచ్ అయిన తర్వాత మీడియా బట్టి ఇవ్వాల్సింది, రిపేర్ చేయాల్సింది మనం చూసుకుంటాం. ఫస్ట్ 2 months తర్వాత మీకు ఎంత ఆదాయం వస్తుంది? కాస్ట్ చెప్పే ఉంటుంది. ఇది పోయిన తర్వాత
అప్పుడు పట్టాడికి ఇంకొంచెం మోడర్న్ చేసి జిల్లా జనగామ పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండల కేంద్రంలోని ఓ వేడుకల మందిరంలో బీజేపీ దేవరుప్పల మండల బీజేపీ అధ్యక్షుడు పెద్దగౌని రాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశానికి నిర్వహించగా ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకుడు కర్ర శ్రీనివాస్ రెడ్డి, జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బా రాజశేఖర్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి గెలిచాక సంవత్సరం గడిచినా కూడా 6 గ్యారెంటీలు అమలు చేయలేదని, రైతులకు అన్యాయం చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని, ఇవాళ గ్రామ సభలు అని డ్రామా సభలు నడుపుతున్నారని, ప్రజలకు ఇబ్బందులు కలిగించి మీ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని, వచ్చే నెలలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని, నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పిన మాటలను గాలికి వదిలేశారని, దేవరుప్పుల మండలంలోని అన్ని గ్రామాల్లో చెరువులకు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలకు వెంటనే నీటిని విడుదల చేయాలని, లేకుంటే భూగర్భ జలాలు అడుగంటి దేవరుప్పల మండలంలోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అమలు కాని హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ప్రజా ప్రభుత్వం పేరుతో గ్రామ సభల పేరుతో రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా, పెన్షన్లు పెంచకుండా, రేషన్ కార్డులు ఇతర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించకుండా ప్రజలను మోసం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఇందిరమ్మ పేర్లు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని, రేషన్ కార్డులో నరేంద్ర మోదీ ఫోటో ముద్రించాలని తెలిపారు. అనంతరం నూతనంగా దేవరుప్పల మండల బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన పెద్దగౌని రాజును శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రంగురాములు గౌడ్, జిల్లా నాయకుడు కాసాని సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షుడు మడికొండ మహేష్, నాయకులు శ్రీనివాస్, భాస్కర్, మైదాం నాగేంద్ర, గోలి ఉప్పల్ రెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని మండలాల స్థాయిలలో వాళ్ళు ఇలా పాలాభిషేకం చేసుకున్న రేవంత్ రెడ్డి ఇది తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. నువ్వు ఇచ్చిన 6 హామీలను అన్ని 100% నువ్వు ప్రజలకు అందించినప్పుడే నువ్వు ఇలా సీఎంగా ఉండే అర్హత నీకున్నది. అంతేగాని ఇట్లా కళ్ళబొల్లు మాటలు చెప్తూ ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతూ రైతులను గోసపెడుతూ పింఛనిదారులను గోసపెడుతూ రకరకాల బాధలు పెడుతూ ఇవాళ నువ్వు ఒక్కనివే ఇలా రాష్ట్రాన్ని వెళ్తూ నువ్వు ఒక్కనివే రాజభోగం అనుభవిస్తూ నువ్వు ఒక్కనివే ఏసీ కార్లో తిరుగుతుంటే ఇలా ప్రజలు ఊరుకోవడానికి రెడీగా లేరు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఊరుకోవడానికి రెడీగా లేదు. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉన్నది, ప్రజల కోసం పనిచేస్తుంది. నువ్వు ఇచ్చిన హామీలు 100% చేసేంత వరకు ఇలా భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది, అడుగును అడ్డుకుంటాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చేసే ఇంకొక రెండో మోసం ఏంటంటే గ్రామ సభలు పెట్టేసి గ్రామంలో ప్రజలను తిప్పి అప్లికేషన్ తీసుకోవడం. ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడే ప్రజావాణి పెట్టేసి ఆల్రెడీ అందరినీ హైదరాబాద్ పిలిపించుకొని తెలంగాణ ప్రజలు గోసపెట్టి జిరాక్స్ సెంటర్లు తిరిగి వాళ్ళ సమస్యలన్నీ రాసి ఇచ్చింది. ఆల్రెడీ దగ్గర వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్ దగ్గర కోటి అప్లికేషన్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ దేవరుప్పల మండల శాఖ నుండి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి ఏంటంటే నవపేట చెరువుల రిజర్వాయర్ నీళ్ళని తీసుకొచ్చి మన చెక్ డ్యాంలకు, స్థానిక చెర్లకు, ఈ పక్క చెర్లకు ఇటు చింగరాయిపల్లి, పెద్దమడురు అటు కానీ అటు బంజారా, నవపేట, మన అటు మాదాపురం, ధరంపురం అటు కూడా మన మండలంలో అన్ని చెక్ డ్యాములు మళ్ళీ పారేటట్టు, చెర్లకు కూడా నీళ్లు నింపుతట్టు త్వరలో చేస్తేనే బాగుంటుంది. లేకపోతే రైతులు అన్నమో రామచంద్ర అయ్యే పరిస్థితి ఉంది. నాట్లయితే వేసిరు కానీ ఇంకొక 15-20 రోజులల్లా మొత్తం ఎండిపోయే పరిస్థితులు వచ్చింది. విజ్ఞప్తి మా ఒక భారతీయ జనతా పార్టీ నుండి కాకుండా మిత్రులు మా ప్రెస్ సోదరులు కూడా ఉన్నారు, వారికి మీరు కలిసినప్పుడు కూడా ఇదొక్కసారి మీరు చెప్పి ఇక్కడ మా ఆల్ రాజకీయ పార్టీ నాయకులు కూడా అడుగుతున్నారమ్మా, మీరు కూడా ఒకసారి మా రైతుల కన్నీసు కోసాలు చూడండి, ఒక్కసారి కారు పోయే క్రమంలో కారు అద్దం నింపుకోరని చూడమని చెప్పండి అన్న రైతుల కష్టాలు, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు చెప్పిన కష్టాలను వినమనండి. ఇప్పటికైనా చెక్ డ్యాములు నింపేటట్టు పారేటట్టు చూస్తారని చెప్పేసి కోరుతున్నాను. ఐఎన్టీయూసీ మిత్రపక్షాల జనరల్ బాడీ సమావేశం బూర్గంపాడు మండల సారపాక ఐటీసీ గేటు ముందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పెనపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరులు, ఎమ్మెల్సీ కోదండరాం, వెజ్పూర్ చైర్మన్ జనక్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ గట్టి సత్తా కలిగిన యూనియన్ ని గెలిపించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం ఉన్న యూనియన్ ఐఎన్టీసీ కాబట్టి ఐఎన్టీయూసీ గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ కారుగారిగా
సెక్రటరీగా చేస్తూ ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంత వాసులకు కల్పించవచ్చని, అందుకే ఐఎన్టీయూసీని గెలిపించాలని కోరారు. వెజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని సెక్టార్లను ఐఎన్టీయూసీ బలమైన యూనియన్ అని, ఐఎన్టీయూసీ గెలిపించాలని, ఐఎన్టీయూసీని గెలిపిస్తే ఈ ప్రాంతంలో పనిచేసే 7,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంపుదలలో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇప్పుడు పడితే బయట పోయేటప్పుడు చెత్తిని ఎట్లయితే బలంగా మనం పట్టుకొని పోతామో, పరిస్థితులు బాగలేనప్పుడు గట్టి యూనియన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గట్టి యూనియన్ తెచ్చుకోగలిగితే మనం నిలబడగలుగుతాం, నిలదొక్కోగలుగుతాం. మన భవిష్యత్తును మనం జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం. అది మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం. ఇంకా కూడా మేము యూనియన్ వారికి ఒక సలహా కూడా చెప్పదలిచినాం. రేపు మన పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయో పరిస్థితి ఎట్లా ఉంటుందో, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం కలిగిన యూనియన్ కనుక గెలవగలిగితే ఒక లాభం ఏమవుతుందంటే, రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఈ ప్రాంతాన్ని మంచి ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చేసి ఇక్కడ మన పిల్లలకు కూడా ఇంకా ఉపాధి అవకాశాలకు వాళ్ళు ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు ఓట్లు వేయకపోతే ఏమని అడుగుతారు? నాదానైపోయి బలహీనమై. మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో నిర్వహించే 1,00,000 డప్పుల 1000 గొంతుల కార్యక్రమంలో భాగంగా డప్పు కళాకారుల యాత్ర వనపర్తి చేరుకుంది. కళా బృందం వనపర్తి చేరుకున్న సందర్భంగా బీఆర్ఎస్ దళిత విభాగం నాయకులు సురేష్ కుమార్ కళా బృందానికి ఆహ్వానం పలికి కళాకారులతో కలిసి డప్పు వాయిస్తూ కళాకారులకు సంఘీభావం తెలిపారు. 1,00,000 డప్పులు 1000 గొంతులతో మహా ప్రదర్శనకు మాదిగల దమ్ము చూపించాలని పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో ఆలస్యం రామారావు పండిస్తున్న ఆయిల్ ఫామ్ పంటలను పరిశీలించారు. కలెక్టర్ నారముడి గట్టు మీద కూర్చొని రైతులతో కలిసి ముచ్చటించారు. ఖమ్మం జిల్లాలో లాభదాయక ఆయిల్ ఫామ్ పంటను అధిక సంఖ్యలో రైతులు సాగు చేయాలని, ఆ దిశగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలు వివరాలు తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సాదా బైనామా దరఖాస్తులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిష్కారం మేరకు జిల్లాలో చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. రావాలి, అలొకేషన్ ఉంటుంది, స్టేట్ అలొకేషన్ ఉంటుంది, ఇంకా సబ్సిడీలో తీసుకోవడం. వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తే మేమే సర్వీస్ సబ్సిడీ కాదండి, ఆ యంత్రం కొనడానికి ఆ యంత్రం మనం పర్సనల్ గా కొనడం కానీ 10 మంది కొంటే కంటిన్యూస్ గా యూజ్ లో ఉంటుంది. అదే అంటున్నా. అందుకే సార్ మా ద్వారా 50,000 అన్నారు అది ఒకటి కదా అటాచ్మెంట్. అవును సార్, అటాచ్మెంట్ రామకృష్ణ గారు ఎవరైనా ఒకటి పెట్టండి, సారే కూడా తెలియదు ఒక భూమి ఎత్తుకుతారు. 2 ఎకరమే కదా, 20 గుంటలు కావాలి, కష్టం. చూస్తా సార్, తనది అవసరం ఉంటే లాస్ట్, మాది ఉంటే ఫస్ట్ తీసుకోండి. పెట్టేస్తే అవి చాలా యూజ్ లో లేవు. సబ్స్టేషన్ పెడతాను. ఇంకోటి ఉంది ఇక్కడ ప్రకారం యూ విల్ కమ్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్. సరేనా? ఓకే. మాది వెంకటపాలెం సొసైటీ సార్. మాది మేజర్ గా ఇది ఆలోచించారా? రేటు కూడా మంచిది, అమ్మేటప్పుడు మీ సెంటర్ కూడా మీకు ఉంటుంది. 10 మంది ఒకటి ఏంటంటే సార్, సొసైటీదారులు ఒకటి ప్యాక్స్, రెండోది ఎఫ్పిఓ గురించి ఎవరున్నారు మీరు రాసుకొని చూడండి. ఎఫ్పిఓ పాసిబుల్. అది ఎఫ్పిఓ ఏంటంటే ఫార్మర్ కంపెనీ, అది మీరు రిజిస్టర్ అవుతారు. ఆ ఫార్మర్ కంపెనీకి మేము సప్లై చేయడం చాలా ఈజీ. అదేలేండి, మన ఇండివిజువల్స్ కి ఇవ్వలేం కదని, కోఆపరేటివ్ కైనా ఇస్తాం, ప్రైవేట్ వాళ్ళకైనా ఇస్తాం. అది మీరు ఫార్మర్ కంపెనీ ఉంది అనుకోండి, 300 రైతులు ఉన్నారు, ఈ 300 రైతుకి ఇంత ఎరువుని కేటాయించడం వల్ల మీకు ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. తయారు చేసుకోండి. డంప్ కూడా మీకు ఇక్కడే, మీరు ఎక్కడ జాగా చేస్తే ఆ జాగా దగ్గరే డంప్ చేస్తాం. ఇప్పుడు మందుకట్లు ఈ కొట్టు పెట్టారు చూడు, పురుషోత్తం వాళ్ళు దాన్ని ఏదంటారు, అదే రైతు మిత్ర అని. అట్లానే అట్లాంటిదే ఎరువు కూడా ఇవ్వచ్చు, యంత్రాలు కూడా ఇవ్వచ్చు. రైతులు యూనిట్ గా పామాయిల్ రైతులందరూ ఒక యూనిట్ గా చాలా వరకు స్కీమ్. ప్రగతిశీల
జిల్లా ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో పీడీఎస్యుల విలీన సభ ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్జి సెంటర్ వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో పీడీఎస్యు రాష్ట్ర మాజీ అధ్యక్షులు జార్జ్ రెడ్డి మిత్రులు బి ప్రదీప్, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాదినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోరాటాల నేపథ్యం ఉన్న ఖమ్మం జిల్లా కేంద్రంగా పీడీఎస్యులు విలీనం అవ్వడం చారిత్రాత్మకమన్నారు. పీడీఎస్యు గత 50 సంవత్సరాలుగా విద్యార్థుల హక్కుల కోసం పోరాటాలు నిర్వహిస్తుందని, ఎంతో మంది విద్యార్థులు ఈ సంస్థ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారన్నారు. ఈ ఐక్యత బలమైన పోరాటాలు చేయడానికి పీడీఎస్యు ఆశయాలు లక్ష్యాలైన శాస్త్రీ విద్యా సమాజం నూతన ప్రజాస్వామి విప్లవం కోసం పోరాటం చేయడం కోసం తోడ్పాటును అందిస్తుందన్నారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ నాయకులు టి వేణు, పౌర హక్కుల సంఘం నాయకులు పి విప్లవ్ కుమార్, టీపీటీఎఫ్ నాయకులు బాబురావు, కట్టా శేఖర్, చిర్రా రవి, పూర్ణ, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి మహేష్, భువనగిరి మధు, ఎస్పి శ్రీకాంత్, పోడపంగి నాగరాజు, రాష్ట్ర నాయకులు మస్తాన్, జన్నారపు రాజేశ్వర్, కిరణ్, శ్రీకాంత్, మంద నవీన్, గౌతమ్, తిరుపతి, చరణ్, శ్రీనివాస్, ప్రణయ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. అనేక ఇన్స్టిట్యూషన్స్ లో, అనేక యూనివర్సిటీల్లో జరిగినటువంటి పోరాటాలు అనేకం ఉన్నాయి. ఢిల్లీ నగరంలో ఉన్నటువంటి జేఎన్యూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఆజాదీ పోరాటం కావచ్చు, 2019లో జరిగినటువంటి యాంటీ యాజిటేషన్ కావచ్చు, 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మరణించిన తర్వాత దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఆందోళన కావచ్చు, అనేక ఆందోళనలు దేశంలో జరిగినటువంటి ఒక వాస్తవాన్ని మనం చూస్తాం. 10 సంవత్సరాల కాలంలో బీజేపీ పరిపాలన కాలం జేఎన్యూలో ఉన్నటువంటి ఒక విద్యార్థి నజీబ్ అనేటువంటి విద్యార్థి, ఆయన ఎంఎస్సి బయోటెక్నాలజీ చేస్తున్నాడు. ఆ నజీబ్ అనేటువంటి విద్యార్థి జేఎన్యూలో ఉన్నటువంటి ఏబీ వాళ్ళతోటి ఘర్షణ జరిగిన తర్వాత 2016 అక్టోబర్ నెలలో ఆయన మాయమైపోయాడు. సాధారణంగా మన రాష్ట్ర రాజకీయ చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు మిస్సింగ్ కేసులు ఉన్నాయి అనుకుంటారు. ఒక పౌరుడు లేకపోతే ఒక రాజకీయ కార్యకర్త, ఒక మార్క్సిస్ట్ రాజకీయ కార్యకర్త మాయమైపోతాడు, మాయం చేస్తారు, రాజ్యం మాయం చేస్తారు, అతాపత ఉండదు. అట్లా 2016లో జేఎన్యూకి సంబంధించినటువంటి ఒక ఎంఎస్సి బయోటెక్నాలజీ కోర్సు చేస్తున్నటువంటి నజీబ్ అనేటువంటి ఒక విద్యార్థి మాయమైపోయాడు, మాయం చేయమన్నాడు. ఇప్పటికీ తెలియదు. 2016 అంటే ఇప్పుడు 2025 అంటే దాదాపు 9 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటికీ ఆ నజీబ్ అనేటువంటి విద్యార్థి తాత్కాలిక బెయిల్ ఇవ్వడం జరిగింది. ఒక వారం రోజులు ఇన్నేళ్ళు ఆయన నిర్బంధింపబడ్డాడు, జైల్లో ఉన్నాడు. కేసు ఇంకా ఛార్జ్ షీట్ ఎంత ఫైల్ అయినాయో కూడా మనకు తెలియదు. ఆయనకు మొన్న సుప్రీంకోర్టు వారం రోజుల వరకు కండిషనల్ బెయిల్ అనేటువంటిది ఇవ్వడం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు మీకు అందరికీ తెలుసు. అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి స్వయాన ఆనాడు ఉన్నటువంటి మినిస్టరే, బీజేపీ మినిస్టరే పోయి ఈ సెంట్రల్ యూనివర్సిటీలో యాంటీ నేషనల్స్ ఉన్నారు, ఎక్స్ట్రీమిస్టులు ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారు అనేటువంటి పద్ధతిలో మాట్లాడాడు. రోహిత్ వేముల చనిపోయిన తర్వాత, ఆత్మహత్య చేసుకున్న తర్వాత, ఈ ఆత్మహత్యలు అయితే మనకి ఇన్స్టిట్యూషనల్ మర్డర్ అంటున్నాము. ఆ సందర్భంగా బీజేపీకి సంబంధించిన ఒక మినిస్టరే ఆ యూనివర్సిటీకి పోయి ఈ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్రవాదులు ఉన్నారు, యాంటీ నేషనల్స్ ఉన్నారు, ఎందుకంటే ఈ పదం వరంగల్ జిల్లా అజాజాహి మిల్లు ఆ కార్మిక భవనం ఉన్న చోటనే పునర్నిర్మించాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. నగరంలో నూతనంగా నిర్మించబోతున్న అజం జాహీ మిల్లు కార్మిక భవనానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అజాం జాహీ మిల్లు కార్మికుల కోసం నూతన భవనం సత్వరమే ఏర్పాటు చేయాలని యూనియన్ అధ్యక్షులు ఇనుముల శ్రీను డిమాండ్ చేశారు. ఈరోజు వరంగల్ చౌరస్తాలో చేసిన కార్యక్రమం 3 అంశాల మీద చేసినాము. నంబర్ 1,
డిసెంబర్ 16వ తారీఖున అయోధ్య మిల్లు కార్మికులకు కానీ యూనియన్ కానీ ఎటువంటి రిజర్వేషన్ ఇవ్వకుండా దొంగలాగా వచ్చి కాసం పుల్లయ్య యాజమాన్యం కూల్చివేయడం జరిగింది. దాని మీద కూడా ఇక్కడ నుండి ముఖ్యమంత్రి వరకు కూడా మేము కంప్లైంట్ చేసినాము. ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఆయన మీద కేసులు పెట్టాలి. దానికి బాధ్యులైన యూనియన్ నాయకుల మీద కూడా కేసులు పెట్టాలని మళ్ళా ఇంకో కంప్లైంట్ కూడా ఇచ్చినాము. సుప్రీంకోర్టు తీర్పు 2021లో ఇచ్చింది. దాని ప్రకారం ప్రతి కార్మికుడికి 200 గజాలు ఇల్లు భూములు ఇవ్వాలనేది తీర్పిచ్చింది. గత ప్రభుత్వం ఈ కార్మికులందరినీ మోసం చేసి ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో తీసుకుపోతామనే ఆలోచన చేసిండ్రు. అది కార్మికులందరూ వ్యతిరేకించిండ్రు. ఆ వ్యతిరేకించి ఇక్కడే కావాలనేది చెప్పడం జరిగింది. దాని మీద మేము గత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాం. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే కూడా ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ జరిగిన సందర్భంలో అదేవిధంగా వీళ్ళు కార్మికులకు అన్యాయం చేసింది కాబట్టి మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది మా దగ్గర. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి దాకా మేము ఆ ఫైల్ను తీసుకుపోయాం. ముఖ్యమంత్రి దగ్గర నుండి కూడా మా యూనియన్కి మెసేజ్ వచ్చి 2 నెలలు అవుతుంది. కానీ మీ వెంటనే చొరవ తీసుకొని దాన్ని ఒకటి పరిష్కారం చేయాలనేది కూడా రెండో డిమాండ్. మందికి ఓసీలో స్థలాలు తప్పకుండా ఇవ్వాలి. అక్కడ సౌకర్యాలు లేవు. మన ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఖచ్చితంగా 318 మందికి స్థలం ఇప్పిస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వాన్ని ఒకటే నిలదీస్తాను నేను. ఇది పేదల ప్రభుత్వం, పేదల చెమటతో నడిచిన ప్రభుత్వం. ఈ స్థలాన్ని మాత్రం పేదలకు కాకుండా ఎవరికి చెందాల్సిన అవసరం లేదు. ఒకటే చెప్తున్నాం మేము, ఇది ఉచితమైనది. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. 318 మందికి మాత్రం ఓసీలో స్థలాలు తప్పకుండా ఇవ్వాలి. చాలా మంది చనిపోయారు. సుప్రీంకోర్టు తీర్పును తప్పు పట్టించిన లాయర్ కానీ ఇక్కడ యూనియన్ వాళ్ళని కానీ వెంటనే అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయం అస్మిన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న అతిలి మండలానికి చెందిన జొన్నల వెంకటేష్, కాళ్ల మండలానికి చెందిన ఆకురాతి జోష్నాదేవి, పాలకొల్లుకు చెందిన గొర్రెల కృష్ణ అను 3 నిందితులను అదుపులోకి తీసుకుని 166 గ్రాముల బంగారం, 5 మోటార్ సైకిల్, సుమారు 13,38,000 నగదును స్వాధీనం చేసుకున్నామని, వీరిపై పలు సెక్షన్లో కేసులు నమోదు చేశామని తెలిపారు. HP సార్ 1 lakh క్లిక్ చేసిన అమౌంట్ అరే బాబు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఒక హౌస్ బ్రేకింగ్ కేసులో మన వాళ్ళు అఫెండర్స్ కు పట్టడం జరిగింది. దీనిలో 3 అక్యూజ్ జొన్నల వెంకటేష్, జోష్నాదేవి, గొర్రెల కృష్ణ అరెస్ట్ ఈ రోజు చేయడం జరిగింది. సో విల్ బి సెండింగ్ దెమ్ టు రిమాండ్. ఆయన పైన పాతకి ఒక హౌస్ బ్రేకింగ్ కేసు కాలా పోలీస్ స్టేషన్ లిమిట్ లో 9 కేసెస్ ఆఫ్ స్నాచింగ్, ఉమెన్ లో స్నాచ్ చేసిన వారు ఉంది. అండ్ 5 మోటార్ సైకిల్ థెఫ్ట్స్ ఉన్నాయి. దీంట్లో రికవరీలు చూస్తే టోటల్ 5 మోటార్ సైకిల్స్, 166.5 grams of gold, 78,000 worth of cash, 1,80,000 from bank account of Josna has been seized. Total recovery amount చూస్తే 13,38,000 వరకు ఉంది. సో మన వాళ్ళు చాలా కష్టపడి పని చేసి ఎస్డిపిఓ గారు, సిఐ గారు అండ్ ద టీమ్ they have arrested all these people and got all this recovery. So snatching is all the snatching మన జిల్లాలో ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా 4 జిల్లాలో జరుగుతున్నాయి. సో all these police stations are already been informed. Victims కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో డ్యూ ప్రొసీజర్ ఫాలో చేసి సైకిల్ గోల్డ్ టు
concerned people. I'll again congratulate my entire team for putting up a strong case again. So it was remand chase. We'll ensure charge sheet both the petali and try to keep them inside the jail as long as possible. దాని గురించి ఇది స్నాచింగ్ కేసెస్ చూస్తే చాలా భయంకరంగా వెరీ షాకింగ్ టైప్ చేస్తున్నారు. ఓల్డ్ లేడీస్ లో ఐడెంటిఫై చేసి రెక్కిచ్చేసి కొంత లిఫ్ట్ చేసి ఐసోలేటెడ్ ఏరియా తీసుకుని అక్కడ చేసేస్తున్నారు. సో ఈజ్ అ వెరీ డేంజరస్ మ్యాన్. సో స్నాచింగ్ చూస్తే చాలా మంది టైంకి ఒకసారి రెండుసార్లు ఆల్రెడీ వీ హ్యావ్ ఇన్సిడెంట్స్. Unfortunately, the woman will lose life for a small piece of jewelry. So this man deserves strict punishment. So we'll ensure that the same is done. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం క్రొత్త బస్టాండ్తో నూతన పోలీస్ స్టేషన్ అవుట్ పోస్ట్ మరియు సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం హాస్మి ఐపీఎస్ మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల భద్రత మరియు దొంగతనాల నివారణకై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మహిళల భద్రత మరియు దొంగతనాలను అరికట్టడం కోసం తీసుకునే చర్యలలో భాగంగా భీమవరం కొత్త బస్టాండ్లో నూతన పోలీస్ స్టేషన్ పోస్టును ఏర్పాటు చేశామని, బస్టాండ్ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఇవి అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేయడం వల్ల దొంగలను పట్టుకోవడంలో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో దీనికి సహకరించిన కొందరిని జిల్లా ఎస్పీ, డిఎస్పీ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. నమస్కారం అందరికీ. మన గవర్నమెంట్ మన ఆనరబుల్ సీఎం ఇన్స్ట్రక్షన్ ప్రకారం విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ ప్రకారం చూస్తే టెక్నాలజీకి బాగా ఉపయోగంతో మనకి ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఈ సందర్భంలో ఈరోజు మన టౌన్ హాల్ మేనేజ్మెంట్, ఆర్గనైజర్స్, ఫౌండర్స్ మన సహాయంతో ఇక్కడ బస్ స్టాండ్లో 17 కెమెరాస్ ఇంక్లూడింగ్ ఒక పీటీజెడ్ కెమెరా పెట్టడం జరిగింది. ఒక కంట్రోల్ రూమ్ ఇక్కడ పెట్టాము. దానికి మన ముగ్గురు కానిస్టేబుల్స్ 24/7 చెక్ చేసినాము. ఇది మనకి చాలా భాగ్యం కూడా ఉంది. బికాజ్ ఎన్నో క్రిమినల్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఒక బస్ స్టాండ్ నుంచి చాలా ఉన్నాయి. సిమిలర్లీ యూటీజింగ్ కానీ, ఆ ప్రాపర్టీ ఆఫెన్సెస్ కానీ, న్యూసెన్స్కి, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి, ఇంటాక్సికేషన్, గాంజాకి, ఓవరాల్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్కి ఇది మనకి ముఖ్యమైన ఉంది. దీని గురించి మన ఎస్డిపిఓ లెక్చరర్ గారు, సిఐ నాగరాజ్ గారు, దే హ్యావ్ టేకెన్ అ లాట్ ఆఫ్ స్టెప్స్ టు ఇన్ష్యూర్ అండ్ మోటివేట్ కామన్ సిటిజన్స్ అండ్ పబ్లిక్ ఆల్సో. పోలీస్తో సహాయం చేసి మన అందరికీ బాధ్యత, మన సొసైటీకి బాధ్యత. మీకు మంచి లా అండ్ ఆర్డర్ ప్రకారంగా చూస్తే ఇట్ విల్ బి సేఫ్ భీమవరం, సేమ్ వెస్ట్ గోదావరి, సేమ్ ఆంధ్రప్రదేశ్. దీని ప్రకారం దిస్ ఇస్ అ స్మాల్ ఎఫర్ట్ ఇన్ టుడే ఆల్సో వీ హ్యావ్ మేడ్ ఇన్ దిస్ రిగార్డ్. రాబోయే రోజుల్లో ఇంకా సీసీటీవీస్ ఆల్మోస్ట్ 3000 వరకు మార్చ్ ఎండ్లోకి మనకి టార్గెట్ ఉంది. ఈ జిల్లాలో 3000 ఎక్స్ట్రా కెమెరాస్ మొత్తం గోల్డ్ షాప్స్కి, ఆర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి, రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్కి, ఆర్ ఓవరాల్ నార్మల్గా ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఎక్కువ అవకాశం ఛాన్సెస్కి పెట్టడం జరిగింది. వీఆర్ ఆల్రెడీ ఇన్ టాక్స్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్. చేసేస్తాం. నేను మీడియాలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ కవరింగ్ దిస్. థ్యాంక్ యూ. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎర్రగొండపాలెం ఎస్ఐ పి చౌడయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనానికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. రోడ్డు భద్రతపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని తల్లిదండ్రులకు తెలియజేశారు. ఎడమ చేతి వైపు రోడ్డు డివైడర్ ఉన్న ప్రాంతం నుంచే పాదచారులు నడవాలని, జీబ్రా క్రాసింగ్ ఉన్న చోట రోడ్డును దాటాలని అన్నారు. చదువుకునే వయసులో విద్యార్థులు వాహనాలను నడపవద్దని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థులు వాహనాలను నడుపుతూ సమయాన్ని వృధా చేసుకోకుండా జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని చెప్పుకొచ్చారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అజంజాహి మిల్లు కార్మిక భవనం ఉన్న చోటనే పునర్నిర్మించాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో ఆందోళన. ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రాన్ని సందర్శించి కళాక్షేత్రంలో చేపట్టిన ఆధునీకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. మందకృష్ణ
మాదిగ పిలుపు మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో నిర్వహించే 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంలో భాగంగా డప్పు కళాకారుల యాత్ర. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.